ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య దదధో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకళాం ససద్య సంక్షోభం నయతి వనితా ఇచ్చతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం. శంకరుల వారు సౌందర్యలహరిలో మంత్ర, యంత్ర, తంత్ర, బీజాక్షరాలు కూడా చేర్చి రచించారు. ఈ శ్లోకంలో క్లీం బీజాక్షరం ద్వారా అమ్మవారి కామకళాకలాపాలు వర్ణించారు. ఈ క్లీం బీజాక్షరంలో బిందువు అమ్మ ముఖము, మధ్యగీత శివుడు, అటు ఇటు ఉన్నవి అమ్మల చన్నుల స్థానం. ఈ త్రికోణాకృతిలో 3 లోకాల స్థానములను భావించి ఏ దేవి శక్తిని సాధకుడు అర్చిస్తాడో అట్టి వానికి ఈ శ్రీచక్రంలోని బిందు స్థానం ముఖముగా, దానికంటే క్రింది భాగం చనుదోయిగా, అంతకంటే కింది భాగం మాతృ స్థానంగా భావించడం అతి సులభం. అలా ఎవరైతే త్రికోణంలో క్లీం బీజాన్ని ధ్యానిస్తారో వారు లోకాలను జయిస్తారు.